హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ మైండ్ బ్లాక్ అయిపోయి మిస్టరీ డిటెక్టివ్ కొరియన్ వెబ్ సిరీస్ గురించి చెప్తాను. మీరు కనుక మిస్టరీ వెబ్ సిరీస్ లవర్ అయితే కనుక ఖచ్చితంగా అవి చూడండి. మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. మొదటిది బియాండ్ ఈవిల్ 2021 రిలీజ్ అయినటువంటి సౌత్ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. ఇది ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ చేసే ఇన్వెస్టిగేషన్ ఈ సీరియల్. జస్ట్ మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, ఇందులో సైకలాజికల్ గా ఉంటుంది అనమాట. థ్రిల్లర్ స్లో బర్న్ స్టైల్ ఉంటుంది. మొదట కొన్ని ఎపిసోడ్లు నెమ్మదిగా ఉన్న ప్రతి ఎపిసోడ్ లోను కూడా క్లిఫ్ హ్యాంగర్స్, ట్విస్ట్లు ఉంటాయన్నమాట. ఇది యాక్చువల్ గా చూడాలంటే ఒక్కసారి చూస్తే ఒకలాగా అర్థమవుతుంది, రెండోసారి చూస్తే కనుక మీకు డీప్ డెప్త్ డీటెయిల్స్ అన్ని, క్లూస్ అన్ని కూడా అర్థమవుతాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందండి, కూడా చూడండి. మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అనమాట ఇది. నెక్స్ట్ మౌస్. సైకోపాత్లను ముందుగానే గుర్తించగలిగితే ఏమవుతుంది? సైకోపాత్ జన్యు ఉన్నవారు అంతకులు అవుతారా, జీనియస్లుగా మారుతారా? ఇలాంటి నేపథ్యంలో ఉండే సైకో కిల్లర్ ని పట్టుకునే డిటెక్టివ్ కథే ఈ సిరీస్ అనమాట. నేచర్ వర్సెస్ నర్చర్, అంటే జన్యు శాస్త్రం వర్సెస్ పర్యావరణం. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తదంటే కొత్త అనమాట. ఈ సిరీస్ లో ఇంకో హైలైట్ ఏంటంటే ఎవరు చేశారు నుండి ఏం జరిగింది, ఎందుకు అనే ప్రశ్నలు, ట్విస్టులు బోల్డ్ ఉంటాయి. ఈ మిస్టరీ సిరీస్ ని, పజిల్ ని గనక కనిపెట్టగలిగే తెలివేరి వాళ్ళు అయితే గనక మీకు ఒక పరీక్ష అనమాట. ఇది మస్ట్ వాచ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేవచ్చు. నెక్స్ట్ విజిలాంటే, డిస్నీ హాట్ స్టార్ లో చూసేవచ్చు దీన్ని. ఇది ఒక విధంగా చెప్పాలంటే రివెంజ్ థీమ్ అనమాట. ఈ కాన్సెప్ట్ తన తల్లిని హత్య చేసిన వాళ్ళకి న్యాయస్థానం తక్కువ శిక్షలు విధిస్తుందని చెప్పి మన హీరో గారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని శిక్షిస్తుంటారు అనమాట. ఆ ఒక్కరినే కాదు, అలాంటి నేరాలు చేసే వాళ్ళని, తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా శిక్షిస్తుంటారు అనమాట. కాకపోతే ఇతను పగలు పోలీస్ అకాడమీలో డ్యూటీ చేసి నైట్ నేరస్తులను శిక్షిస్తూ ఉండేటువంటి విజిలాంటీ అనమాట. అంటే పగలేమో ఒక చట్టాన్ని, న్యాయాన్ని కాపాడే పోలీస్ అధికారిగా ఉంటూ నైట్ ఈ నేరస్తుల్ని, వాళ్ళందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు, పనిష్ చేస్తూ ఉంటాడు అనమాట. మిస్టరీ కంటే కూడా ఇందులో యాక్షన్, ట్విస్ట్లు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి అనమాట. మస్ట్ వాచ్ సిరీస్ అనమాట. ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ రొమాంటిక్ టచ్ తో ఉన్నటువంటి మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఒక ఫ్యామిలీ ఉంటది, భార్య, భర్త, కుమార్తె, చిన్న పాప. సో భర్త ఒక సీరియల్ కిల్లర్ కొడుకు అనమాట. 15 సంవత్సరాల క్రితం జరిగిన మర్డర్స్ తో సంబంధం ఉన్నదని అందరికి అనుమానం. కానీ ఈ సీక్రెట్ ని దాచేసి ఆ భార్యతో, ఆ పిల్లలతో ఉంటాడు, భర్త ఉంటాడు అనమాట. హ్యాపీగా ఉంటారు అనమాట, అవన్నీ మర్చిపోయి. సో ఇక ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, భార్య ఒక డిటెక్టివ్ పోలీస్ భార్య అనమాట. తన భర్త యొక్క నిజ స్వరూపం తెలియక అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది అనమాట. డీప్ గా లవ్ చేస్తుంటుంది అనమాట. చాలా ఇష్టపడుతుంది, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు భర్త యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ పోలీసు భార్యకి తెలిసిందా లేదా, తెలిస్తే ఏం జరిగిందని చెప్పే సిరీసే ఇదనమాట. ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటూ రొమాంటిక్స్ తో ఉండేటువంటి సస్పెన్స్ ట్విస్ట్లు ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ అద్భుతంగా నచ్చుతుంది అనమాట. మస్ట్ వాచ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఇక 5th వెబ్ సిరీస్ అండి, టెల్ మీ వాట్ యు షా. ఇది 2020 లో వచ్చినటువంటి టీవీ సిరీస్ అనమాట. ఇది కూడా ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడం చుట్టూనే తిరుగుతుంది. ఒక విలేజ్ లో ఒక నార్మల్ గా ఉండేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, ఆమె హీరోయిన్. ఆమెకు ఫోటోగ్రాఫిక్ మెమొరీ అనేటువంటి టాలెంట్ ఉంటుంది అనమాట. స్పెషల్ టాలెంట్ అంటే చూసిన ప్రతి విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా గుర్తించుకునే సామర్థ్యం ఉందన్నమాట. ఆమె ఒక హత్య కేసులో చిక్కుంటుంది. వాడు ఎలాంటి వాడు అంటే పిప్పర్మెంట్ క్యాండీ కిల్లర్ అనమాట. అంటే పిప్పర్మెంట్ తో చంపేస్తుంటాడు అనమాట వాడు. సో ఇప్పుడు ఈ హీరోయిన్ గారు మరో ఇద్దరు డిటెక్టివ్ హీరోలతో కలిసి ఆ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు, చివరికి ఏం జరిగిందని చెప్పేటువంటి ఒక వెబ్ సిరీస్. ఇది చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పేటువంటి సిరీస్ అనమాట ఇది. సో ఇవన్నమాట ఇవాళ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మిస్టరీ డిటెక్టివ్ కొరియన్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.